నువ్వు ఎవరిలా ఉంటావు? సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారనమాట. తమ ప్రవర్తనలో వారిని అనుసరిస్తూ ఉంటారు. ఈ కింది వివరణ చదవండి. హాయ్, నేను రాధా. నా చెవులు మా నాన్నగారి చెవుల్లాగా ఉంటాయి. హాయ్, నేను డేవిడ్. మా నాన్నగారి ముక్కులాగా నా ముక్కు కూడా మొసతేలి ఉంటుంది. ఇక్కడ చూడండి. నేను కోమలి. నా జుట్టు అచ్చము మా అమ్మ జుట్టులా ఒత్తుగా ఉంటుంది. నేను మహేంద్ర. నా కళ్ళు మా అమ్మ కళ్ళులాగా ఉంటాయి. నేను సతీష్. మా నాయనమ్మ అంటూ ఉంటుంది నా ముఖం అచ్చు మా తాతయ్య ముఖంలాగానే ఉందని. సాధారణంగా పిల్లలకి చర్మం రంగు గోధుమ, నలుపు, తెలుపు, ఎత్తు, పొడవు, మధ్య పొట్టి మొదలైనవి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల్ని ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉంటుంది. నీ నడక మీ మామయ్య నడక ఒకేలా ఉండవచ్చు. మనలో అందరి ముఖాలు ఒకే విధంగా ఉంటాయా? చూడండి. కిషోర్, సతీష్, రహీం, జోసఫ్ ముఖాలు గమనించండి. ఏ విధమైనటువంటి తేడాలు గమనించారు? మీ తరగతిలో వారిని పోలినటువంటి వారిని ఎవరినైనా చూసారా? చూసి ఉంటే వారి పేర్లు చెప్పండి. చూడండి, ఒకరి ముఖం ఒకరికి. కిషోర్ వేరేలాగా ఉన్నాడు, సతీష్ వేరేలాగా ఉన్నాడు, రహీం వేరేలాగా ఉన్నాడు, జోసఫ్ వేరే విధంగా ఉన్నాడు. సో ఒకరికొకరికి పోలికలు అనేటువంటిది లేనే లేవు. ఇక్కడ చూడండి సూచన. ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరు. ఎందుకంటే రంగు, ఎత్తు, బరువుల్లో పోలికలు ఉండవచ్చు, కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. పైకి మనము మన కుటుంబ సభ్యుల పోలికలను కొన్నింటిని కలిగి ఉంటాం. కాబట్టి పైకి కనిపించే ఆకారాన్ని బట్టి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఎవరిని ఏడిపించడము, హేళన చేయడము వంటివి చేయకూడదు. చూడండి, మనం వచ్చేసి లావుగా ఉండే వాళ్ళని ఎక్కిరించడము, వాళ్ళని వచ్చేసి మనస్సుని ఎంత బాధింపజేస్తారో అందరూ మీరు ఒకటి ఆలోచించండి. వచ్చేసి సన్నగా ఉండేటువంటి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యమైనటువంటి శరీరమా అనేటువంటిది ఆలోచించండి. బాగా లావుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నందువలన వాళ్ళు వచ్చేసి ఆరోగ్యవంతులు కారని మటుకు అనొద్దు. సో కాబట్టి ఎవరికి ఆకారం అనేటువంటిది, ఎవరి యొక్క లక్షణం అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది, తమ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించి ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆకారాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరిని ఏడిపించడము, ఏలన చేయడము వంటివి చేయకూడదు. తోటి వారితో ప్రేమ ఆప్యాయతలతో మర్యాదపూర్వకంగా మెలగాలి. అప్పుడే మనకు వచ్చేసి ఎప్పుడు మంచి లక్షణాలు అనేటువంటిది నేర్చుకోవచ్చు అనమాట. మనం చేద్దాం. చూడండి, మీ తరగతిలో ఆసక్తికర కృత్యాలను చేయండి. ఎంతమంది పిల్లల చేయగలరు గమనించండి. మీ పంటికి తగలకుండా మీ నాలుక వెనకకు మడత పెట్టండి. మీ నాలుక ఒక పక్కగా తిప్పండి. తర్వాత వచ్చేసి మీ చేతి వేళ్ళు రెండింటిని కలుపుతూ చిత్రంలో లాగా వి ఆకారంలో చూపండి. మీ కాళ్ళ వేళ్ళలో అన్నింటినీ కదపకుండా చిన్న వేలు మాత్రమే కదపండి. మీ చెవుల్ని చేతితో తాకుండా కదపండి. చూడండి, మీరు ఎవరిని పోలి ఉంటారో మీ తల్లిదండ్రుల్ని లేదా ఇతర కుటుంబ సభ్యుల్ని అడిగి ఈ కింది పట్టికలో పూరించండి. కుటుంబం. కీలక పదాలు వచ్చేసి కుటుంబం, తాత, నాయనమ్మలు, తోబుట్టువులు, పెంపుడు జంతువు, పోలి ఉండట, ఆదాయము, వృత్తులు, అవసరాలు, బాల కార్మికులు. మనం ఏం నేర్చుకున్నాము? మనం కుటుంబంలో నివసిస్తున్నాం. కుటుంబంలో తాత, నాయనమ్మలు, తల్లిదండ్రులు, తోబుట్టోళ్లతో పాటు పెంపుడు జంతువులు కూడా ఉండవచ్చు. కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తారు. మనం కుటుంబం నుండి ప్రేమ, భద్రత, సహకారాలు పొందుతూ ఉంటారు. అన్ని వృత్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. గ్రామంలో వివిధ వృత్తి పని చేసేటువంటి వారు ఉంటారు. పిల్లలు ఉండవలసినది బడిలో మాత్రమే, కానీ పనిలో కాదు. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళాలి. మనం కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధికులను పోలికతో కలిగి ఉంటాము.